పండగ పూట తిట్లు పడడం ఎందుకులే అని చెప్పి నిన్న ఈ కూర చేయలేదు. పండగకి ఈ కూరకి ఏంటి సంబంధం అనే కదా మీ డౌట్. పనసకాయతో కర్రీ చేసిన బిర్యానీ చేసిన సేమ్ చికెన్ తిన్న ఫీలే వస్తుంది. మా బావ డ్యూటీ నుంచి రాగానే ఫాస్ట్ గా అన్నం తెచ్చి ఇచ్చాను అనుకోండి, అరే ఫస్ట్ చెప్పాను కదా పండగ పూట నాన్ వెజ్ అస్సలు ఇంట్లో ఉండకు అని చెప్పి మళ్ళీ ఉండవా అని చెప్పి తిడుతూనే ఉంటాడు. ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఈ రోజు ఉండాలి. నార్మల్ కర్రీ లాగే ఉండాను కానీ లాస్ట్ కు చూడండి ఆ సూప్ అయితే సేమ్ చికెన్ సూప్ లానే అనిపించింది. ఇక ముక్కలు అంటారా చెప్పనే వద్దు. ఈ రోజు మట్టి గిన్నెతో ప్రయోగం చేశాను. ఎక్కడ పగులుతుందో అని చెప్పి భయపడ్డాను కానీ నిజంగా ఏమీ కాలేదు. కొంచెం సౌండ్ వచ్చింది, అప్పటికి దూరం జరిగాను పేలుతుందా ఏంటి అని చెప్పి. కానీ చాలా బాగా కుక్ అయింది. ఎంతైనా మట్టి గిన్నెలో ఇలా కర్రీస్ చేస్తే ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్. నాకు ఈ మట్టి గిన్నె ఇక్కడ దగ్గరలో ఉన్న అంటే జస్ట్ 100 రూపాయలకి ఇచ్చింది. నేను పంజాబ్ లో తీసుకున్నప్పుడు ఇలాంటివే 2 గిన్నెలు 600లకు తీసుకున్నా. ఇలా మటన్ కర్రీ వండానో లేదో అలా పగిలిపోయింది, మూలకి పడేసి వచ్చాను. అక్కడ మాటల్లోనే నా పనసకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. అసలు ఎంత బాగుందో కదా. కర్రీని చూడగానే నాకు వెంటనే ఆకలేసేసింది, తినేసాను. ఇదన్నమాట సంగతి. మీరైతే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.